హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 231తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఎండింగ్కి వచ్చింది కదా, ఇప్పుడైనా ఇవ్వండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 6 అవుతుండగా కలెక్టరేట్కి వచ్చిన దక్షత్ భూమికి ఫోన్ చేసి, కలెక్టర్ గారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను, వచ్చి కారు ఎక్కితే వెళ్దాం అని అంటాడు. ఒక 5 మినిట్స్ రా, వచ్చేస్తున్నాను అని 5 మినిట్స్లో తన పని ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. దక్షత్ అక్కడికి రావడానికి కారణం, ఉదయం నుంచి వాంతులు చాలాసార్లు అయిపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని తానే డైరెక్ట్గా వస్తాడు. భూమి బయటకు వచ్చేసరికి కారు లోపలికి తీసుకొచ్చి దగ్గరలో పెడతాడు దక్షత్. ఇవాళకి మీకు రెస్ట్, సార్ వచ్చారు కదా అని చెప్పి కాన్వాయ్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏం జరిగింది నల్లత్రాజు, ఎందుకు అన్ని వాంతులయ్యాయి అని అడుగుతాడు. ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ అడగడం ఎందుకో, తమరి నోటి నుంచి చెబితే విందామని. ఇవాళ ఒకడు వచ్చాడు ముసలి గెటప్లో, వాడిని ఫాలో ఎందుకు చేయించావు? తమరి ఆఫీసర్కి చెప్పకుండా మన సెక్యూరిటీకి ఎందుకు చెప్పావు? ఎవరికి చెప్తే ఏంట్రా, నేను వాళ్ళని అరెస్ట్ చేయించాలి అనుకుంటున్నాను. మరి వాడు నీ క్యాబిన్కి వచ్చి నిన్నేదో చేయాలని అనుకున్నప్పుడే అరెస్ట్ చేయించవచ్చు కదా. వాడు మొసలి గెటప్లో వచ్చాడని నీకు తెలిసినప్పుడే మీ వాళ్ళకి వీడు అనుమానించదగిన వాడిగా ఉన్నాడు, అరెస్ట్ చేయండి అని చెప్పొచ్చుగా, ఎందుకు ఆగావు? వాడిని అరెస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు అలర్ట్ అయిపోయి తప్పించుకుంటారు కదా. పర్వాలేదు, తెలివితేటలున్నాయి, కానీ ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆల్రెడీ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. వాళ్ళని ఇంకా అని అనగానే, నోరా, క్రైమ్ యాక్టివిటీస్ వద్దు ఇంకా. ఇప్పుడు నేను ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి నిన్ను ఎంకరేజ్ చేయలేను. వాళ్ళని అరెస్ట్ చేయించేద్దాం. అరెస్ట్ చేసి ముప్పొద్దుల గవర్నమెంట్ సొమ్ముతో పోషిస్తారా వాళ్ళని? అలా అనుకుంటే ఇంకా జైలు ఎందుకురా, పోలీసులు ఎందుకు? చూడు నల్లత్రాజు, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, చేసుకో. నా పని నేను చేసుకుంటాను. చెప్పింది విను రామ్. అలా అనుకుంటే మొన్న టెర్రరిస్ట్ను కూడా అరెస్ట్ చేయాలిగా, ఎందుకు వాళ్ళని అంతగా శిక్షించమని కోరుకున్నావు? మీ చేతులతో వాళ్ళని చంపనివ్వలేదు కదా నేను. వీళ్ళను కూడా నేను చంపననే అంటున్నాను కదా. అయినా సరే ఇక వాళ్ళని అరెస్ట్ చేయించాలి అనుకుంటున్నాను. మీరు సేకరించినవి పోలీసులకు అందజేయండి, ఆ సాక్ష్యాలు. భూమి వైపు ఒకసారి చూసి, ముందు వెళ్ళి నా బేబీ ఎంత కష్టపడ్డదో, ఈరోజు తిన్నదేది వంట పట్టలేదు, డాక్టర్ని కలవాలి పద అని అంటాడు. హాస్పిటల్ ముందు కారాపి, వాంతులైంది నాకు, నీ కూతురికి కాదు అని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. సుప్రజ గారు చెక్ చేసి, అప్పుడప్పుడు అలా అవుతాయిలే, నచ్చినది ఏదైనా పీల్చినప్పుడు తిన్నప్పుడు ఒకసారి స్కానింగ్ కూడా తీయాలి, 4th మంత్ కూడా వచ్చింది కదా అని అనడంతో, అయితే తీయండి అత్తయ్య, దానికి తన పర్మిషన్ ఎందుకు అని అంటాడు దక్ష్. ఇప్పుడు కాదు, నేను రేపు ఉదయం వస్తాను అని అంటుంది భూమి. ఏ రేపెందుకు, మళ్ళీ నాకు అవ్వదు, రేపు ఉదయం. ఇప్పుడైతే నేను కూడా ఉన్నాను, నా బేబీని నేను చూసుకుంటాను, ఇప్పుడే తీయించుకో అంటాడు దక్షత్. ఇప్పుడు నాకంత ఓపిక అని అనగానే, అదేమంది, జస్ట్ 10 నిమిషాలు పనే కదా, తను కూడా ఆశపడుతున్నాడు కదా చూడాలని, పద అని ఆవిడ అనడంతో ఓకే అంటూ స్కానింగ్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది. స్కానింగ్ తీస్తుంటే లోపల ఎక్కడ బేబీ ఉందో కూడా తెలియక అడుగుతాడు దక్షత్. సుప్రజ గారు చూపించగానే చిన్నగా చేతితో స్క్రీన్ మీద తడుముతాడు. హార్ట్ బీట్ ఆల్రెడీ విన్నారుగా, మళ్ళీ వింటారా అని అడుగుతారు సుప్రజ. ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది, ఆల్రెడీ ఆ రికార్డ్ ఇప్పటికీ 100 సార్లు పైనే విన్నారు. ఓకే అయితే అని అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఆ స్మెల్ వల్లే అన్నిసార్లు వాంతులయ్యాయి. స్కానింగ్ తీసేయడం అయిపోవడంతో మెడిసిన్ రాసిస్తారు సుప్రజ గారు. అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరుతారు. సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న దక్షత్ని చూసి, ఏమైందిరా అంత సైలెంట్గా ఉన్నా, కోపమా? వాళ్ళ విషయంలో నీతో వాదిస్తున్నందుకు?
వాళ్ళకి చెక్ పెట్టేయడానికి నేను ప్లాన్ సిద్ధం చేసుకున్నాను. నువ్వు నా ప్లాన్ నాశనం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను. నీ సీమంతం సమయానికి వాళ్ళ పని ఫినిష్ చేసేయాలి అనుకుంటున్నాను. సమూలంగా శత్రుశేషాన్ని నిర్మూలించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయించడం వల్ల మళ్ళీ ఇంకొకరు పుట్టుకొస్తారు తప్ప దీనికి అంతమంటూ ఉండదు. నేను అంతాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఈ ఒక్క విషయంలో నా దారికి అడ్డు రావాలని, నీ పోస్టును అడ్డు పెట్టుకుని నన్ను ఆపాలని మాత్రం చూడకు. అనవసరంగా మన మధ్య గొడవ కూడా తీసుకురావద్దు అని ఇంటి పోర్టికోలో కారాపి కారు దిగి వెళ్ళిపోతాడు దక్ష్. దక్ష్ కారు దిగి వెళ్ళిపోగానే కోపం వచ్చిందా సార్కి అని అనుకుంటూ రిపోర్ట్స్ ఫైల్ తీసుకొని లోపలికి వస్తుంది. పైకి వెళ్ళిపోతున్న పతిని చూసి, మనం ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నాం. బేబీ నాలో ఫామ్ అవుతుంటే ఒక జీవి ఎలా ప్రాణం పోసుకుంటుందో తెలుస్తుంటే ప్రాణాలు తీసే పనిలో నువ్వు ఉంటానంటే ఎలా ఊరుకుంటాను? వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా ఏదో ఒకటి నేను చేస్తానులే అనుకుంటూనే ఇక టాపిక్ అక్కడితో వదిలేసి హాల్లోనే ఉన్న విభాన్ సమైరా దగ్గరికి వెళ్ళగానే విభాన్ భూమి మీదకి దూకబోతుంటే, వద్దు నాన్న, స్నానం చేసి వచ్చే వరకు నిన్నెత్తుకోను, తెలిసిందే కదా అని అంటూ తన వైపే చూస్తున్న మైరాని చూసి, ఈ బంగారం కూడా గుర్తుపట్టేస్తుందిగా అందర్నీ అని అంటుంది నవ్వుతూ. హా, బాగా, మామయ్యనైతే ఎంత బాగా గుర్తుపట్టేస్తుందో అని చెబుతుంది ఆద్య. చేతిలో హాస్పిటల్ ఫైల్ చూసి, ఏంటి భూమి, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా అని అడుగుతుంది నయని. ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసావుగా. హాస్పిటల్కి వెళ్ళాను. ఇవాళ కొంచెం వాంటింగ్స్ ఎక్కువైపోయాయి, అందుకని వెళ్తే స్కానింగ్ తీశారు పెద్దమ్మ. అవునా, బేబీ ఎలా ఉంది అని అడుగుతారు వైజయంతి గారు. అంతా బాగానే ఉంది అత్తయ్య, ప్రాబ్లం ఏమీ లేదు. మరెందుకు వాంతులయ్యాయి అడుగుతుంది ఆద్య. ఈరోజు నాకు ఒక స్మెల్ పడలేదులే అందుకే. అది కామన్, నీకెందుకయ్యే కడుపుతో ఉన్నప్పుడు, అలాగే మీ వదినకు కూడా అవుతాయి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, ఏదైనా తిందువు గాని, వాంటింగ్స్ వల్ల సరిగ్గా తిండి కూడా తినుండవుగా అంటారు వైజయంతి గారు భూమితో. వదిన, సుప్రజ అత్తయ్య జెండర్ చెప్పేశారా, మన అక్షయేనా అని అడుగుతుంది ఆద్య. నో, మేము అడగలేదు, తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. అయినా మీరు తెలుసుకున్నారా, నన్ను తెలుసుకున్నావా అని అడుగుతున్నారు అంటుంది చిరుకోపంగా. ఎలాగూ అక్షయనే కదా వదిన, తెలుసుకుంటే ఇంకా హ్యాపీ కదా. మాది వేరు నీది వేరు అంటుంది ఆద్య నవ్వుతూ. ఆహా, అంత వేరే ఏముందమ్మా, నువ్వు పెద్దమ్మ కోసం ఎదురు చూసావు మరి. అలా ముందే అడగకూడదులే, పైగా నేను కలెక్టర్ని, రూల్స్ వ్యతిరేకంగా జెండర్ తెలుసుకోవాలని అడగడం తప్పు కదా అని నవ్వుతూ పైకి వెళ్ళబోతుంటే, అక్షయ్ అయితేనే అన్నయ్య హ్యాపీ అవుతాడు, లేకపోతే అంత హ్యాపీ అవ్వడేమో అని అంటుంది ఆద్య. మన చేతుల్లో ఏమీ లేదుగా, అక్షయ్ కావాలని అందరం కోరుకుంటున్నాం, వస్తుందిలే అని అంటారు స్రవంతి గారు. భూమి పైకి వెళ్తూ, నా రాక్షస్ కోరిక తీరాలి, ఆయన మొహంలో సంతోషం చూడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయిపోయి హెయిర్ సెట్ చేసుకుంటున్న దక్ష ముందుకు వెళ్ళి, కోపం వచ్చిందా పతీతే అని అడుగుతుంది. నాకెందుకు కోపం, అదే ఇందాక డిస్కషన్కి. గుమ్మం బయటే ఆ విషయాలు వదిలేసి నేను లోపలికి వస్తాను, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మరంత ఫాస్ట్గా వచ్చేశారు కారు దిగి, నేను వచ్చిందాకా కూడా ఆగకుండా అంటుంది మూతి ముడిచి. అర్జెంట్ బాత్రూమ్, అందుకే వచ్చా అని నవ్వుతూ అనగానే దక్ష్ భుజం మీద ఒకటి వేసి, ఫ్రెష్ అయ్యి వస్తా, ఈరోజు ఆకలి వేస్తుంది నాకు అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాష్రూమ్కి. దక్ష్ బాల్కనీలోకి వెళ్ళి గిరిధర్ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ఆపోజిట్గా ఉన్న తన సెక్యూరిటీకి ఫోన్ చేసి, అక్కడికి ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు అనుకున్నట్లు వాళ్ళని అరెస్ట్ చేస్తే సమస్య తీరిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అరెస్ట్ చేయిస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయని, అవసరమైతే వాళ్ళని జైల్లోనే చంపించడం లేక తప్పించడం అనే కాన్సెప్ట్లో ఉన్నారు కొంతమంది. అది నీకు అర్థం కాదు. ఒకవేళ జైల్లో చనిపోతే అనవసరంగా పాపం పోలీసులు ఎరకాటంలో పడతారు, తప్పించుకుంటే మరొకసారి మళ్ళీ ఇంకొక రూపంలో వస్తారు. దీనన్నిటికీ నేనే చెక్ పెట్టేస్తాను. ఇక నుంచి కలెక్టర్గా నీ పనులు నువ్వు చేసుకుంటూ తల్లిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. బిజినెస్ చేసుకుంటూ నేను హ్యాపీగా నా కూతురుతో ఎంజాయ్ చేయాలి. ఈ శత్రువులు, చేజింగ్లు, ప్లానింగ్లు, ఎత్తుకు పై ఎత్తులు
ఇవన్నీ అసలు అవసరం లేని సబ్జెక్ట్ మనకిక. ఎంతవరకు నువ్వు అరెస్ట్ చేయించగలవో నేను చూస్తానుగా అని నవ్వుకుంటూ ఆలోచిస్తున్న దక్షిణి వెనక నుంచి చుట్టేస్తుంది భూమి. అప్పుడే స్నానం చేసి రావడంతో తన ఒంటి నుంచి వస్తున్న కమ్మని వాసనకి ఆకలన్నావుగా పద, లేదంటే మళ్ళీ ఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది అని భూమి వైపు తిరిగి నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. ఏం ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? ఏం లేదు, మన బేబీ గురించి. రామ్, అక్షయ్ అని బాగా ఫిక్స్ అయిపోయావు కదా. ఒకవేళ మన అంచనాలు తారుమారైతే అని భూమి అంటుండగానే భూమి నోటి మీద చేయి వేసి, ఆ మాట అనకు నల్లత్రాజు. నాకు నా అక్షయ కావాలి. తప్పకుండా వస్తుంది. ఎప్పుడెప్పుడు నా దగ్గరికి రావాలని ఎదురు చూస్తూనే ఉండి ఉంటుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వచ్చేస్తుంది. నువ్వు పొరపాటును కూడా వేరే ఆప్షన్ అని మాత్రం అడగకు. ఆ ఊహ కూడా నేను ఇష్టపడను అని అంటాడు. భూమి అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. అంత ఇష్టంగా ఎదురు చూస్తున్నావు కదా, కొంచెం టెన్షన్గా ఉంది అంటుంది భూమి. ఏం టెన్షన్ అవసరం లేదని పొట్ట మీద చేయి వేసి, ఇక్కడున్నది నా అక్షయ అని 100% నేను చెప్పగలను. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా వేరే వాటిల్లో అస్సలు తలదూర్చుకో. పద తిందు గాని. పొట్ట చూడు ఎంత లోపలికి వెళ్ళిందో అని అక్కడి నుంచి భూమిని తీసుకొని కిందకి వస్తాడు. మెట్లు దిగుతుండగానే మనోహర్ గారి ఒడిలో ఉన్న భాన్ ఇద్దరినీ చూసి కేకలు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని చేతులు కాళ్ళు ఆడిస్తుంటే, బాబోయ్, అసలు వీడు అలివి కావడం లేదుగా అని అంటారు నవ్వుతూ. భూమి వచ్చి ఎత్తుకోబోతుంటే దక్ష తీసుకొని, ఇక నువ్వు బరువులు ఎత్తకు అని అంటాడు. అబ్బో అని అంటుంది భూమి. అన్నయ్య అన్నాడని కాదు కానీ వాడు కాళ్ళు బాగా ఆడిస్తున్నాడు వదిన, ఎత్తుకోకలే నువ్వు అంటాడు అద్వైత్ భూమికి ఇష్టమైన స్వీట్ బాక్స్ తన చేతిలో పెడుతూ. ఏంటిది అంటూ అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న స్వీట్ చూసి, వావ్, థ్యాంక్ యూ అద్దు, నాకు ఇష్టమైనది గుర్తు పెట్టుకొని మరీ తెచ్చావు. కొందరుంటారు అది తింటే క్యాలరీస్, అది తింటే హెల్త్కి మంచిది కాదు అంటూ నా నోరు కట్టేసి చేస్తున్నారు అని దక్ష వైపు చిరుకోపంగా చూస్తూ ఆ స్వీట్ తీసుకొని ఆస్వాదిస్తూ తినడం మొదలు పెడుతుంది. ఆ స్వీట్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? ఎక్కడి నుంచి తెప్పించావురా ఇప్పుడది అని అడుగుతాడు దక్ష్. అది బెల్లంతో చేసింది అన్నయ్య. మన కంపెనీలో నా టీంలో పనిచేసే ఒక ఎంప్లాయ్ వాళ్ళది మాడుగులనే. ఏదో పండగంటే వెళ్ళారు. బాగుంటుంది కదా మాడుగుల హల్వా, వదినికి చాలా ఇష్టం కదా, అందుకని స్పెషల్గా బెల్లంతో చేయించి మరీ తెప్పించాను అని అంటాడు. ఆయన అలాగే అంటారులే. థ్యాంక్ యూ అని ఇష్టంగా తినేస్తుంటే, ఇంక చాలు, ముందు ఫుడ్ తిను, మొత్తం ఒకరోజే తినేస్తావా అని చేతిలోది లాగేస్తాడు దక్ష్. బెల్లంతోనే చేయించానన్నయ్య, తిననివ్వు. నువ్వు చూసావా వెళ్ళి అంటాడు దక్ష్. వాళ్ళ బంధువులేనంట్లే అన్నయ్య చేసేది. అతను మరీ మా బాస్ వాళ్ళకి అని చెప్పి చేయించాడు. తనేదో నాకు ఇష్టమని అంత ఇష్టంగా తెప్పిస్తే మీరేంటి సిబిఐ లాగా ప్రశ్నలు అడగడం? నాకు నచ్చింది నేను తింటాను అని అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది భూమి. అత్తయ్య, ఏం కూర చేశారు? నాకు ఇవాళ కొంచెం స్పైసీగా కావాలి. స్వీట్ కూడా తిన్నానుగా అని అంటుంది. తన ముందు ప్లేట్ పెట్టగానే, ఓహ్ వావ్, చికెన్ ఫ్రై అని ఆనందంగా తినబోతుంటే, పొద్దున్నుంచి వాంతులయ్యాయమ్మా, ఇప్పుడు అంత స్పైసీ మసాలా తినొచ్చా అని అడుగుతాడు దక్ష్. వాంతుల పని వాంతులదే, తినే పని తినేదే అంటుంది భూమి తింటూ. తనకిష్టమైనది తింటే కొంచెమైనా నోటికి రుచిగా అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది తనకి అంటారు స్రవంతి. మళ్ళీ కక్కావో ఊరుకోను అని అంటుండగానే వాంతు అయినట్లుగా అనిపించి వెంటనే నిమ్మకాయ పెట్టుకుంటుంది ముక్కు దగ్గర. అంత స్వీట్ ఎవరు తినమన్నారు అంటాడు దక్ష్ కోపంగా. ఏమవ్వదులేరా, అరవకు, ఈ టైంలో తినాలనిపిస్తుందిలే అంటారు మహాలక్ష్మి గారు. ఓహ్ అక్షయ, బయటికి రానివ్వకేది, హరాయించుకో బంగారం, లేదంటే ఇప్పుడు రాక్షసుల్లా మారిపోతాడు మీ నాన్న అని చిన్నగా అనుకుంటూ కొద్దిగా తినేసి, ఇంక చాలత్తయ్య, మళ్ళీ పొరపాటున ఏదైనా అయ్యిందో ఇక ఈ రాత్రి నా పని జ్యూసులతోటే గడపాల్సి వస్తుంది. చూడండి ఎలా చూస్తున్నాడు రాక్షస్ అనుకొని అక్కడి నుంచి లేచి 4 అడుగులు అటు ఇటు వేయడం మొదలు పెడుతుంది. భయపెట్టేస్తున్నావు అన్నయ్య,
అని అద్దు చిరుకోపంగా అంటాడు. ఎన్ని బాక్సులు తెప్పించావు ఆ స్వీటు? జస్ట్ 3 కేజీలు అంతే అంటాడు పళ్ళని బయట పెట్టి అద్దు. నల్లత్రాజు, కొద్ది కొద్దిగా తిను. ఇప్పుడు తిన్నట్టు తిన్నావంటే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి తినడం అయిపోవడంతో గార్డెన్లోకి తీసుకువెళ్తాడు నడిపించడానికి. దక్ష్ చేతిని చుట్టుకొని, ప్రెగ్నెన్సీలో ఏదైనా తినొచ్చు, అంత కోపం ఎందుకు? కోపం ఏం లేదులే, ఆ మాత్రం నేను లేకపోతే మొత్తం బాక్స్ ఖాళీ చేసేదానివిగా. అయినా అంత పిచ్చేంటి ఆ మాడుగుల హల్వా అంటే? బేసిక్గా అమ్మాయిలకి హల్వా అంటే ఇష్టం. మాడుగుల హల్వా భలే ఉంటుంది, కొద్దిగా తిని చూడు. అవన్నీ తింటే పిప్పిళ్ళ బస్తాలా తయారవుతావు. తర్వాత నువ్వే లావైపోయానని ఏడుస్తావు, చూసుకో మరి అంటాడు నవ్వుతూ. నేనేం లావవనులే అని దక్షిణి అలాగే నడిపించుకుంటూ హర్ష గారి ఇంటి గార్డెన్లోకి తీసుకువెళ్ళి ముందుకు తీసుకువెళ్తుంటే, ఇప్పుడు ఆ గోడ దగ్గర గేట్ లేదమ్మా, నువ్వు పారిపోవడానికి అంటాడు నవ్వుతూ. అప్పటివన్నీ గుర్తుకు రాగానే, ఇదిగో ఇక్కడే నువ్వు లాగిపెట్టి ఒక్కటి కొట్టావు అని అంటుంది భూమి బొంగమూతి పెట్టి. ఒకటే కొట్టాను, సంతోషించు, ఇంకో 2 పేకాల్సింది అంటాడు అక్కడున్న బల్ల మీద కూర్చొని తన ఒడిలో భూమిని కూర్చోబెట్టుకుంటూ. అలా ఎలా కొట్టేశావు? ఇప్పటికీ నువ్వు కొట్టిన దెబ్బ గుర్తుకొస్తూనే ఉంటుంది తెలుసా? అదే మొదటిది, చివరిది కూడా. వెటర్నటీ లీవ్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు? నువ్వు హ్యాపీగా ఇప్పటి నుంచే లీవ్ తీసుకొని ఇంట్లో ఉండు, వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అని అంటాడు దక్ష్. నాకు తెలుసు, ఇప్పటి నుంచి లీవ్ ఎందుకు అంటున్నావు అని అంటుంది భూమి. తెలిస్తే ఇంకా మంచిదేలే అని భూమి వెన్ను మీద ముద్దు పెడుతూ, 2 రోజులు బీచ్ హౌస్లో ఉందామా అని అడుగుతాడు. ఏం ప్లాన్ చేశావు అని అడుగుతుంది అనుమానంగా భూమి. కథ కొనసాగుతుంది. మరి దక్ష్ ఏం ప్లాన్ చేశాడు వాళ్ళ ఆట కట్టించడానికి? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.